హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టెల్కర్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. ఈ ఇయర్ మా పెద్ద పాపని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసామండి, ఎల్కేజీలో. అయితే వాళ్ళ టీచరు నాకేం చెప్పిందంటే, ఈ కేరళలో ఎల్కేజీ యూకేజీ పిల్లలకి జాక్ ఫ్రూట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారంట. దానికి ఫ్యాషన్ షో చేస్తున్నాము, అందులో మీ పాప పార్టిసిపేట్ చేస్తుందని అడిగింది. ఫస్ట్ టైం కదా, మనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఫస్ట్ టైము ఫ్యాషన్ షో అది కాంపిటీషన్లో పాల్గొనడం పాప అని. సో ఆ క్యూరియాసిటీ తోటి నేను టెంప్ట్ అయ్యి ఓకే చెప్పి నేమ్ ఇచ్చేయడం జరిగింది. సో దానికి మనమే డ్రెస్ కుట్టి మనమే డ్రెస్అప్ చేయాలంట పిల్లలకి. అది తర్వాత తెలిసింది. నా గుండీలు కూడా సరిగ్గా కుట్టడానికి రాని నేను మరి ఈ ఫ్యాషన్ షోకి మా పాపకి డ్రెస్ ఎట్లా డిజైన్ చేస్తానో, అది కూడా పనస ఆకులతోనంట. మరి ఎట్లా చేస్తానో చూడాలి. ఇప్పుడు అయితే మేము వేటకి బయలుదేరినాం. వేట ఎందుకు అంటున్నారా, కేరళలో పనస చెట్లు చాలా ఉంటాయి, కానీ అవి ఎక్కడ ఉంటాయో మాకు కూడా తెలియదు. ఇప్పుడు వెతికి పట్టుకొని ఆకులని తెంపుకొని రావాలన్నమాట. అందుకే బయలుదేరుతున్నాం. ఈ ప్లేసు మేము ఉంటున్న కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ అవుతుంది. ఇదంతా పంట పొలాలు. ఇక్కడ కనిపించినాయి మాకు ఒకప్పుడు పనస చెట్లు, అందుకని ఐడియా పొట్టి ఇక్కడ వచ్చినాము. ఇగో ఆల్రెడీ కనిపించింది. ఇది తోట, అంటే పంటలు పండించుకునేది అనమాట ల్యాండ్. చుట్టూ కంచె ఉంది, కంచె కరెంట్ ఉంది. అందుకని మనం మోనికి వెళ్ళేది ఆ చెట్టు దగ్గరికి. మేమేమనుకున్నామంటే ఎక్కడైనా ఇల్లు కనబడితే అక్కడ ఆపి వాళ్ళ ఇంటి ముంగల పనస చెట్టు ఉంటే వాళ్ళని అడుగుదామని చెప్పేసి అదే వెతుకుతున్నాము. ఇల్లు కనబడితే అది అడుగుతాం పోయి. ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది, ఇంటి ముందు ఒక పనస చెట్టు అయితే కనిపించింది. వాళ్ళని అడుగుదామని చెప్పేసి బండి అయితే ఆపినాము. అడగాలంటే మొహమాటము, ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి. బట్ అడగడానికి డేర్ అయితే చేసినాము. ఇక్కడ కేరళలో భాషతో అయితే మస్తు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనకేమో మలయాళం రాదు మాట్లాడటము. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇప్పుడు మేము అడిగిన వీళ్ళకి అర్థమవుతుందా కాదా అనుకుంటున్నాము. అయినా పిలిస్తే ఒక ఆంటీ బయటకు వచ్చింది. ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా బయటకు వచ్చింది. మేము అడుగుతోటే ఆ అబ్బాయికి అర్థమైంది, ఇంగ్లీష్ చదువుకున్నట్టున్న అబ్బాయి. సో వాళ్ళ అమ్మకి ట్రాన్స్లేషన్ చేసి చెప్తే వాళ్ళ అమ్మ తెంపిమన్నట్టుంది. ఆ అబ్బాయి ఏమంటే వచ్చి చెట్టెక్కి పనసకాయలు రెమ్మలైతే ఘోషించిండు. మేము ఇట్లా రెస్పాండ్ అవుతారని అస్సలు అనుకోలేదు. భయం పోయింది మాకు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఆంటీ, అబ్బాయి కూడా. ఇంటి ముందలైతే గార్డెన్ అయితే చాలా నచ్చింది వీళ్ళ ఇంటి ముందు. ఇంక కేరళ వాళ్ళంటేనే అంత, ఇంక ఇంటి చుట్టూ గార్డెన్ పెంచుకుంటారు వీళ్ళు. చాలా బాగుంటాయి ఇండ్లు వాళ్ళవి. చూడండిగా కొమ్మలైతే ఇచ్చిండు. వాటికి పాలు గారుతున్నాయి అన్నమాట బాగా. అంతా జిగట ఉన్నాయి. ఇంకో పనసకాయ కూడా తెచ్చి ఇచ్చిండు అబ్బాయి. ఆంటీ వెనకాల నుంచి మాట్లాడుతుంది చూసిండ్రా. ఆమె ఏమంటుందంటే, మేము చెప్పినాం అనమాట ఇట్లా పాపకి డ్రెస్సింగ్ కోసం అని చెప్పేసి చెప్తే ఆమెకు అర్థమైంది. ఇది ఇచ్చింగ్ వస్తుంది, దురద పెడుతుంది, జాగ్రత్త, దీన్ని వాటర్లు వేయాలి అని చెప్పేసి మాకు చెప్తుందన్నమాట. ఇంకా మా ఆయన మొత్తం అన్నీ తీసుకొని ఒక కవర్లో ప్యాక్ చేస్తున్నాడు మొత్తము. ఆమె చెప్పిందని చెప్పేసి అంటుకోకూడదని వాళ్ళు ఒక కవర్ అయితే ఇచ్చారు మంచిగా. అవన్నీ కవర్లో ప్యాక్ చేసుకొని మెల్లగా ఇంటికి బయలుదేరినాం అన్నమాట. ఇక చూడండి ఆకులు, వీళ్ళ గార్డెన్ ఎంత బాగుంది చూడండి ఇక్కడ. ఇంటికి వచ్చి కొమ్మల్ని పట్ట మీద వేసి ఆకులు తెంపడానికి అయితే కూసున్నా. ఆకులు తెంపుతూ ఉంటే ఆ పాలేమో విపరీతంగా గారుతూ ఉన్నాయి ఆ కొమ్మల నుంచి. చూడండి ఆకుల నుంచి కొమ్మల నుంచి చాలా జిగటగా ఉన్నాయి అవి, ముట్టుకుంటే అంటుకుంటట్టు ఉన్నాయి అవి. సోపు బట్టి కడిగితే కూడా ఆ జిగట పోతలేదు. నాకు అనిపించింది ఈ పాలనే ల్యాబ్లో పెట్టి బాగా కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చిందే ఫెవికిక్ ఏమోనని.
ఆకులన్నీ తెంపిన తర్వాత బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి ఆకులన్నీ బకెట్లో వేసి నానబెడుతుంటే అసలే పాలు అంటుకుంటే దురద పెడుతుందేమని నేను భయపడుతుంటే మా బుడ్డదేమో బుడంకాయ లెక్క నాయనకాలనే తిరుగుతుంది. ఆకులన్నీ నీళ్ళలో బకెట్లు వేసి ఒక 15 నిమిషాలు అట్లా ఉంచి ఇట్లా టేబుల్ మీద వేసి ఆరడం కోసము. సో బాగా ఆలోచించంగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఇమాజిన్ చేసుకున్నాను అనమాట. ఇట్లా గుర్తు ఇట్లాగా ఒక నా మైండ్లో ఒక పిక్చర్ అయితే నేను ఊహించుకున్నా. సో దాని ప్రకారం నేనేమనుకుంటున్నానంటే పెద్ద పాప బట్టలకి ఈ ఆకుల్ని కుట్టి డ్రెస్ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నేను తీసుకున్న ఏంటంటే పైన ఈ టాప్ అంటే ఇది ఇన్నర్ లాగా వాడదాం అనుకుంటున్నా. ఇన్నర్ ఇది, కిందనేమో ఈ బాటమ్ తీసుకుంటున్నా. మామూలుగా ఆకుల్ని డైరెక్ట్గా డిజైన్ చేయొచ్చు, కాకపోతే మన మామూలు పిల్లలు కాదు కదా, మామూలు బట్టలు వేయడానికే ఉరికిపిచ్చి గుంజి లాగి అబ్బా నాన్న హింస పెట్టి లాస్ట్కి వేసుకుంటారు బట్టలు. ఇప్పుడు కనుక ఆకుల్ని మంచిగా కష్టపడి గుట్టి వాళ్ళకి వేసుకుంటారంటవా? ఆ ఉరికిపిచ్చి లాగి గుంజి కట్టేసరికి అవి తినాక తీరలు అయిపోతాయి. అదంతా ఇష్యూస్ ఎందుకు, అందులోనూ పిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుందేమో అని ఒక మైండ్లో భయం అనమాట. లోపల ఏమైనా ఇచ్చింగ్ ప్రాబ్లం, స్కిన్ ఎలర్జీస్ అట్లా రాగలే అనే ఉద్దేశంతో కూడా నేను ఈ డ్రెస్ లోపల ఇన్నర్కే ఈ ఆకులు కుడదామని నేను డిసైడ్ అయిపోయినా. మరి దానికి కావాల్సినవి ఇందాకని చూసిర్రు. దానికి స్టాప్లర్ వాడుతున్నా. మామూలుగా అయితే మనకి ఆకుళ్ళు మన ఊర్లల్లో కుడుతుంటాం కదా, ఎండాకాలం వచ్చిందంటే ఊర్లల్లో పెద్దమ్మ చిన్నమ్మ అనుకుంటా గుంపులుగా చేరి అందరు ఇస్తరాకులు కుడుతూ ఉంటారు. అప్పుడు నేను కూడా నేర్చుకున్న ఇస్తరాకులు కుట్టడము. కానీ అప్పుడు సొప్పబెన్లు వాడేవాళ్ళు. ఆ సొప్పబెన్లు ఈ కేరళలో ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు, ఎక్కడ దొరుకుతాయి, మనకు అందులోనూ భాష రాదాయే, వాళ్ళకి అసలు అర్థం కాదాయే, ఈ తిప్పలు ఎందుకని చెప్పేసి స్టాప్లర్ వాడితే మరి పిల్లలకి గుచ్చుకోదా అనుకుంటారేమో. నేను ఇంకో ఇన్నర్ వేస్తాను లోపల డ్రెస్ వేసే ముందు, అక్కడికి సరిపోతుంది అంతే. ఫస్ట్ అయితే టాప్ తీసుకొని ఫ్రంట్ భాగము ఆకులతో ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేసిన. ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా కుట్టేసిన. ఇప్పుడు మరి బ్యాక్ పార్ట్ కూడా కుట్టాలి కదా, వెనకాల ఇక కుడదాం. ఇప్పుడు బ్యాక్ కూడా కుట్టేసినాక ఈ ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఇది టాప్. ఇప్పుడు మళ్ళీ బాటమ్ కుట్టాలి. బాటమ్ ఇది, దీన్ని కూడా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కుట్టాలి. ఇది బాటమ్, ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది బాటమ్. సో ఫైనల్గా ఎట్లనో తిప్పల పడి టాపు బాటమ్ అయితే రెడీ చేసేసిన. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకా చాలా పని ఉంది. డ్రెస్ రెడీ చేసినంత మాత్రాన సరిపోదు కదా, అది వస్తుందో రాదా చెక్ చేయాలి కదా. అట్లా చెక్ చేసిన, మస్తు టైట్ అయ్యింది. ఫస్ట్ ట్రయల్ ఫట్ అయ్యింది. మళ్ళీ రెండోసారి ఆకుల్ని కొంచెం అటు ఇటు సదిరి లూజ్ చేసి వేసి చూసిన. డ్రెస్ అయితే మంచిగా పట్టింది, కానీ అది నడుస్తుంటే మాత్రానికి ఆకులు పటమని పడిపోయినాయి. సెకండ్ ట్రయల్ కూడా ఫట్ అయింది. అంతటితో ఊకోలేదు నేను, ఓటమిని అంత ఈజీ ఒప్పుకోదలుచుకోలేదు నేను. మళ్ళీ ఆకులు తీసుకొచ్చి ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ డ్రెస్ కుట్టేసిన. ఈసారి బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసింది ఏంటంటే తర్వాత పనస చెట్లు అనేవి మా అపార్ట్మెంట్ వెనకాలనే ఉన్నాయని. అవి రోజు చూస్తుంటివి కానీ అవి పనస చెట్లు అని తెలియలేకుండే నాకు. ఏదో మళ్ళీ ఒకసారి ఆకు తెంపి చూస్తే ఆ పాలు వచ్చేసరికి జిగట్టు ఉండేసరికి ఓకే ఇవి పనస చెట్టే, నాకు తెలియకపోయా అని చెప్పేసి తర్వాత పరిశాన్ అయినా. ఇంకా అవే ఆకులు తీసుకొచ్చి డ్రెస్ అయితే కుట్టినా. ఇగో చూడండి, ఈసారి మాత్రం బాగా ఇట్టంగా కుట్టినా. దానికి లోపల అంతకుముందు బనియన్ అట్లా వాడినా కదా, ఈసారి మాత్రము ప్లెయిన్ క్లాత్ తీసుకున్న. ఇంట్లో జాకెట్ పీస్ ఒకటి ఉండే గ్రీన్ది, ఒకవేళ ఆకులు కానీ రాలిపోయినా కూడా గ్రీన్ కలర్ అనేది అంత కనబడనియదని చెప్పేసి అది తీసుకున్న. దాన్ని వెనకాలకి వెళ్ళి ఈజీగా అట్లా నాట్ చేయొచ్చు, పైనుంచి చేయాల్సిన పని లేదు. అప్పుడు మనకి చినిగిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట.
ఇంకో ఇది కిరీటము, క్రౌను. మా రిహాన్స్ అయితే ఐఎమ్ క్వీన్ అన్నది దీన్ని తయారు చేసినాక దానికి చాలా బాగా నచ్చింది. ఏందో వరసమ్మటి పెట్టి కుట్టడమే అంతే, పిన్ను చేయడమే చేసిన. ఈసారి డ్రెస్ పైనుంచి కిందికి 1 పీస్ డ్రెస్ లాగా స్టిచ్ చేసిన. దానిపైన ఇది ఫ్లవర్ లెక్క కుట్టి జస్ట్ అతికిద్దామని చెప్పేసి రెడీ చేసిన. బాగుంది కదా. డ్రెస్ రెడీ చేసినంత మాత్రం సరిపోదు కదా, ఫ్యాషన్ షో అంటే క్యాట్ వాక్ కూడా రావాలి కదా, అందుకే రిహార్సల్స్. ఒకసారి కంగారు వాకు, ఒకసారి పెంగ్విన్ వాకు, ఒకసారి గొరిలా వాకు, అట్లా అన్ని యానిమల్స్ వాక్ చేస్తుంది. నేను చెప్పిన క్యాట్ వాక్ తప్ప. ఒక అందుకు నేనే తప్పు చేసిన అనిపించింది. దాన్ని ఆ వాక్ ఈ వాక్ అని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండుంటే కనీసం మనిషి లెక్కన నడిచేదేమో. పాపము చాలా కష్టపడింది కానీ దానికి వస్తలేదు, బాగా కన్ఫ్యూజ్ అయ్యింది బుడ్డిది. రిహాన్స్తో పాటే వాళ్ళ స్కూల్ బస్లోనే స్కూల్కి బయలుదేరిపోయినాము. ఎందుకంటే టైంకి చేరుకోగలిగితే అప్పుడు వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి మా రిహాన్స్ మీకు హాయ్ చెప్తుంది. బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఇంకా మీకు హాయ్ చెప్తున్నారు. ముందరున్న బుడ్డిది రిహాన్సీ ఫ్రెండ్ రాయి. మా ప్లేస్ నుంచి రిహాన్సీ స్కూల్కి చేరుకోవడానికి 15-20 నిమిషాలు పడుతుంది. నేను మీకు షార్ట్ టైంలో 15-20 సెకండ్లలో చూపించిన. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసినాం. ఇది వీళ్ళు స్టేజ్ని ఎంత బాగా డెకరేట్ చేసిర్రు చూడండి. పనసపాళ్ళతోటి కింద బెలూన్స్ తోటి బాగా డెకరేట్ చేసిండ్రు. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. మేము చేరుకునేసరికి ఒక 8:45 అట్లా అయ్యింది. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళి రెడీ చేయాలంట. ఇది వాళ్ళ స్కూలు, పక్కన బస్సులు. ఇంక ఇప్పుడు వెళ్ళి ఒక 1 అవర్ లోపల పిల్లల్ని రెడీ చేసుకొని రెడీ ఉండాలన్నమాట. కింద చూడండి, ఇక్కడ అందరు అమ్మలు పిల్లల్ని రెడీ చేయడంలో ఎంత బిజీగా ఉన్నారో. నేను కూడా రిహాన్సీ రెడీ చేసిన. ఇది మన రిహాన్సీ ఫైనల్ లుక్ అన్నమాట. చూడండి, ఇక రెడీ అయినాక పిల్లల్ని తీసుకొని కిందికి పోతే అక్కడ స్టేజీ మీద ఒక యూకేజీ బుడ్డది ఇంగ్లీష్లో స్పీచ్ పనసపండు గురించి దంచి కొట్టింది. ఇంకా ఇది మా రిహాన్సీ. అందరి పిల్లలు ఫ్యాషన్ షో కోసం వెయిట్ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఫస్ట్ యూకేజీ పిల్లలకి అలో చేసిండ్రు. వాళ్ళ యూకేజీ పిల్లల షో అయిపోయిన తర్వాత ఈ ఎల్కేజీ వాళ్ళకంట. ఈ ఎలుక ఏజ్ పిల్లలకి అంత ఓపిక ఉంటుందా? నాకైతే డౌటే. అందులోనూ వీళ్ళకి చెస్ నెంబర్ ఇచ్చిండ్రు. మా రిహాన్స్ నెంబర్ వచ్చేసి 62. ఇక పిల్లవానికి మస్తు టైం పడుతుంది. అంతవరకు అది ఓపిక ఉండట్లేదు. అప్పటికే నేను పోతాను ఏడుస్తుంది. ఇంకోసేపు అయితే మూడు దొబ్బుతుంది అని చెప్పేసి నేను టీచర్ దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేస్తే ఆమె పంపడానికి అయితే రెడీ అయ్యింది. ఆమె పంపే లోపల మా రిహాన్సీ మూడు ఆల్రెడీ దొబ్బింది. సో ఇక 3 సార్లు ట్రై చేసినాం దాన్ని స్టేజ్ మీదకి ఎక్కియడానికి, కానీ మాత్రం అస్సలు ఎక్కలేదు, ఏడుస్తూనే ఉంది. నేను కూడా అప్సెట్ అయిపోయినా బాగా. అనుకున్నదొక్కటి ఆయనది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అంత కష్టపడి లాస్ట్ మూమెంట్లో మా బుడ్డది అట్లా చేస్తుంది అస్సలు అనుకోలేదు. మరి భయపడిందో ఏందో తెలియదు. అంటే మెయిన్ దానికి బాగా ఓపిక నశించిపోయింది. సో అట్లా జరిగిందనమాట. మొత్తం మీద ఫ్యాషన్ షో అనేది డిజాస్టర్ అయిపోయింది. బట్ ఓకే, పిల్లలు అన్నాక అంతే అట్లే ఉంటారు. ఇంకా ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. మీరు కనుక నా ప్లేస్లో ఉండుంటే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఏం చేసేవాళ్ళో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చదువుతా. ఈ ఫ్యాషన్ షోనే కాదండి, వాళ్ళు ఫుడ్ ఫెస్ట్ కూడా పెట్టిరు. చాలా వెరైటీ ఐటమ్స్ ఉండే. ఈ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. ఇది పార్ట్ 1 పార్ట్ 2 అనమాట.
డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు పనసపండుతో చేసిర్రు. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. బై బై ఫర్ నౌ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.